హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన విలేజ్ కామెడీ. నమస్కారం దోస్తులు, అందరు ఎలా ఉన్నారు? మంచిగా ఉన్నారా? మేమైతే మంచిగా ఉన్నాం. మీరు కూడా మంచిగా ఉండాలని ఆ దేవుని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియో వచ్చేసి ఇష్టం లేని పెళ్లి చేసుకుంటే 75 ఎపిసోడ్ అన్నమాట. మరి నిన్నటి వీడియోని అయితే చూసారు కదా ఫ్రెండ్స్. మరి నిన్నటి వీడియోలో అయితే శైలుకు కడుపు నొప్పి లేచిందని అఖిల్కి ఫోన్ చేసి చెప్తుంది. మరి దాని తర్వాత ఏమైందన్నది ఈ వీడియోలో అయితే చూసేయండి. దోస్తులు, ఈ వీడియోలో అయితే కొంచెం కామెడీ తక్కువనే ఉంటుంది. ఎందుకంటే శైలు అబార్షన్ గురించి ఎమోషనల్ సీన్స్ అనేది పెట్టడం జరిగింది. మన వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరో ఒకరికి అబార్షన్ అయ్యే ఉంటుంది. అబార్షన్ అయితే ఆ పెయిన్ ఎట్లుంటుంది మీకు తెలిసే ఉంటుంది కదా ఫ్రెండ్స్. దాన్నే మీకైతే వీడియో రూపంలో తీసుకొచ్చిన. ఫ్రెండ్స్, అప్పుడప్పుడు ఇలాంటి వీడియోలు కూడా ఎంకరేజ్ చేయండి. ఎందుకంటే ఇది మనకు సంబంధించిన వీడియో, మనం ఫేస్ చేసే సిచ్యువేషన్స్ కాబట్టి మీరు దీనికి సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నా. ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, వెళ్ళి వీడియో చూస్తూ మన వీడియోకి అయితే లైక్ చేయండి. అమ్మా, కడుపు నొప్పి. అరే అఖిల్, ఎక్కడున్నారా? తొందరగా రారా. అమ్మా, బాత్రూమ్కి వెళ్దామంటే లేవలేకపోతున్నాయండి. అమ్మా, అరే అఖిల్ రారా. అమ్మా అమ్మా అమ్మా, అమ్మా, ఎంత ప్రయత్నించినా లేవలేకపోతున్నా. ఏంటి నాకేమైతుంది? అమ్మా, అఖిల్ అఖిల్ శైలు, అఖిల్ వచ్చినవారా? తొందరగా రారా, నాకేదో అవుతుంది. నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళరా. అమ్మా, ఈ నొప్పి భరించలేకపోతున్నారా. నన్ను హాస్పిటల్ తీసుకుపోరా. ఏమైందా శైలు? ఎందుకు ఇంత కడుపు నొప్పి లేచింది? ఏమోరా, నాకు తెలియదు. నువ్వు నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళే ముందు ఈ నొప్పి భరించలేకపోతున్నా. అమ్మా, సరేనే శైలు, నువ్వైతే ఏం ఏడవకు. నేను నిన్ను హాస్పిటల్ తీసుకుపోతా గాని. తీసుకుపోరా, లేకుంటే నేను ఇక్కడనే చచ్చిపోయేటట్టున్నా. ప్లీజ్ రా, నన్ను తీసుకుపో హాస్పిటల్కి. పిచ్చిదానా, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు. నేను తీసుకుపోతా కదా. అబ్బా, నాటు ఏసి ఏసి నరాలన్నీ గుంజుకొస్తానే రా దేవుడా. అబ్బా, గాలెత్తాంది కదా, చల్లగత్తాంది. ఈ చల్లగా వచ్చినప్పుడల్లా పానం ఆగి. ఆహా, ఓహో. లింగక్క, నీది ఒకటి ఏం చేస్తాంది ఇక్కడ? నాది కూర్చున్నదే ఇక్కడ. దా, నువ్వు కూడా కూర్చున్నావుదా? సరే లింగక్క, కూర్చుంటది నాది. నీది కూర్చోబెట్టే. టీకే లింగక్క. అన్నం తిన్నావానే బేగం? తినలేదు లింగక్క. గింత నాత్రైంది, ఇంకా అన్నం తినకుంటున్నావా నువ్వు? ఎందుకే? నాది ఇప్పుడు చపాతి తిన్నది లింగక్క, అన్నం తినది. చపాతి తిన్నా పోరి, మరి తినలేదంటావు. నీది అన్నం అన్నది కాదా లింగక్క, గందుకే తినలేదన్నది. అంటే చపాతి తిన్నావా అని అడిగితే చపాతి తిన్నా అని చెప్పేదాన్ని కదా. మంచిగా ఉన్నవైపోయావు నువ్వు. మంచిగా ఉన్నానా లింగక్క? అబ్బో, నీకు నవ్వొస్తానాని? నవ్వొస్తాంది లింగక్క. సరే సరేనే బేగం, నవ్వైతే. లింగక్క, ఎప్పుడు వచ్చినవే నువ్వు? ఇప్పుడే వచ్చిందే. మరి రాంగవ మాటనే చెప్పలేదేంటి లింగక్క? నాకు చెప్తే నేను రాకపోదునా? ఇంత కరెంటు లేదు, మన లేదు, అతిగా చీకట్లున్నాయి వరదాకా. నిన్ను మా పిలిచిందే లచ్చక్క. పిలిస్తే ఏం చప్పుడు చేయలేదు. ఇక పిలిచి ఇటు వచ్చి ఇక కూర్చున్నా. చల్లగా వస్తాందని ఇగో ఈ బేగంతో మాట్లాడుకుంటూ ఉన్నా. పిలిచిన ఆమె వినవాలేదు పాడుగాను. మరి ఇక వినవడకపోతే నేనేం చేస్తానో చెప్పు. ఏమో నన్ను పిలువని పేరు చేస్తాను ఏందే? ఏనడన్నా నేను పిలవకుండా ఈ చెట్టు కాడికి వచ్చిన్నానే. నేనే గాని ఇక నువ్వు ఏం పీలు కాకే, ఏదో అట్లా అన్నా గాని పీలు కాకు. నేనేమనుకున్నా లచ్చక్క, నేనేమనుకుంటా. ఇగో లింగక్క, నీతోటి ఈ సరోజ మాట్లాడుతుంది అట్నే. ఓసారి మాట్లాడు. నాతోటి మాట్లాడుతుంది అట్నా?
నేనేమన్నా అద్దంటేనా నానే మాట్లాడవాను. ఏంటిదే సరోజా? ఏం లేదు లింగక్క, రేపు కాంతక్కలది నాటెత్తారట కదా. రేపు నాటేస్తానమే. ఎందుకు? అదే లింగక్క, రేపు నేను కూడా మీతోటి నాటేయడానికి వస్తా. లింగక్క, నన్ను కూడా నీ బ్యాచ్లకు తీసుకోవా? గట్టెట్లుంటాయే? నువ్వు మల్లక్క బాధ్యలకు పోతావు కదా, మళ్ళా మా బాధ్యలకు ఎట్లా వస్తావు చెప్పు? ఏం చేస్తారే లింగక్క? వచ్చినావానే రాయవా? ఏం లేదే, ఇక కరెంటు పోయిందని అచ్చిడ కూర్చొని ముచ్చట్లు పెడతాను. ఇక నువ్వు అత్తలేవని నేను అప్పటికాంచి చూస్తానా. నా కోసమే చూస్తానా అనే? నీకోసమే చూస్తాననే. ఇక కరెంటు పోయినాక కాంత వాళ్ళ ఇంటికాడ కూర్చున్నానే. ఇక అన్నే ముచ్చట్లు పెట్టుకుంటా అన్నే ఉన్నా. ఇక ఇంటికి పోదామని ఇట అత్తన్నా, ఇక మీరు కనబడ్డానికి ఇటు వచ్చింది. సరే సరే, జరసేపు కూర్చోవా రాజవ్వ. ఇక ఇంతకు పోతే ఎట్లా కరెంటు ఉండదు కదా, జరసేపు ఇన్న కూర్చో. కూర్చుంటేనే. అబ్బా, నడుము పోయినట్టుందే లింగక్క. ఈ నాటేసి వేసి మొక్కలల్లా బొక్కలు కర్రు కుర్రు అంటానే. అబ్బో, అవునే రాజవ్వ, 10 ఎకరాలు మనం 2 రోజులలోనే నాటేసినాం కదా, ఇక అందుకే కొద్దిగా నొప్పి వచ్చినట్టున్నాయి. గదే ఉన్నట్టున్నది. లింగక్క, నేను మాట్లాడుతుంటే ఏమో నాతోటి మాట్లాడతలేదు, దొంగ మొహంది. లింగక్క, రాజే జర్సే పట్లుండు, రాజవతో మాట్లాడతానా. ఈ బక్కముండకు బాగా బలిపొత్తాంది. ఈ మధ్యలో గుత్త నాట్లు ఎత్తాందేమో, ఇక ఆగనే ఆగుతలేదు, దొంగ మొహంది. నేను కూడా అత్తా అంటే నాకైతే ఏం సమాధానం చెప్తలేదు. రాయవా, ఇంకా కిందెందుకు కూర్చున్నావే? గీ మీద కూర్చో. ఓ బేగం, కొద్దిగంట అటేటు జరిగే రాయవ కూర్చుంటది. అద్దు ఆగే బేగం, ఆనే కూర్చో నువ్వు. నాకు కిందనే మంచిగా ఉన్నదే, మంచిగా కాళ్ళు కాపు కూర్చుంటే పానం ఆయమంటుంది. పానం ఆయమంటుందా? సరే నీ ఇష్టమే. ఈ సరోజతోని మాట్లాడకపోయినవే, అదేదో మాట్లాడుతుంది కదా. ఏందే సరోజా, ఏమో అంటాను? ఏం లేదు రాజవా, అదే రాజవా, రేపు నాటెత్తారట కదా, నేను కూడా అత్తా అని లింగక్కని అడుగుతానా. లింగక్క, నేను కూడా నాటేయత్తా, నీ బ్యాచ్లకు చేర్పించుకుంటావా? అబ్బా, మా బ్యాచ్లా ఇదివరకే బాగా మంది ఉన్నారు కాదే, ఇక నేనెట్లా తీసుకోవాలి చెప్పు? ఏమైతుంది లింగక్క, గీ బేగంను తీసుకున్నావు కదా, నన్ను కూడా తీసుకుంటే ఏమైతుంది? కాదే సరోజా, మన మా బాచిని కాదని మళ్ళొక్కల బాచిలో పోయి కలిసినావు. ఇక ఇప్పుడేమో దానికి ఎవడు గుత్తకిత్తలేడు, దానికి నాటకు పిలుస్తలేడు. ఇక ఆయనతో ఇక్కడికి వచ్చి మళ్ళా మా బాచిలో కలుతా అని అంటాను. ఇక నీకు ఏమని చెప్పాను నేను? ఏమనుకోకు లింగక్క, ఇక పొలగన్లకు బడి ఫీజులు అయితే లేవు, ఇక నాటేయడానికి అత్తనన్నా 4 రూపాయలు వస్తాయి కదా, అందుకే అడుగుతాన్నా. అదే, ఇవరకే మా బాచిలో బాగా మందారు, ఏమద్దు. రాయవా, నువ్వే చెప్పే, మొన్న మా బాచిని కాదని మళ్ళొక్క బాచిలో పోయి కలిసింది. ఇక ఇప్పుడేమో మీ బాచిలో కలుతా అని ఇటు వచ్చింది. ఇక గిట్లుంటే అది ఎక్కడన్నా? అవు పిల్ల సరోజా, మరి గిట్లెందుకు చేసినావు? మళ్ళొక్క బాచిలు ఎందుకు కలిసినావు పిల్ల? నువ్వు మొన్నటిదాకా లింగక్క బాచిల్లే ఉండేదాని కదా, గిట్టెట్లయింది? ఆడ నాటెత్త పైసలు బాగా ఇస్తాందని ఉరికింది. ఇక మళ్ళక్కను నాటేయడానికే పిలుస్తలేదే, అలా బాచి మొత్తం ఏటోళ్ళు అటోళ్ళు అయ్యారు. ఇప్పుడు మన దగ్గరికి వచ్చింది. ఆ బాచిలో కలిసింది నా తప్పే లింగక్క, ఏమనుకోకు. ఇప్పటి నుండి ఇక నీ బాచిలో అత్త, నీ బాచిలో చేసుకో లింగక్క. ఇక మీతోటి అత్తే నా బిడ్డ బడి ఫీజులు వెళ్తాయని బాధకంతే. అద్దే, బాగా మంది ఉన్నారు ఈ వరకే, ఏమద్దు. లింగక్క, మీ బాచిలో చేర్చుకోరాదు రే, పాపం అలా బిడ్డది బడి ఫీజులు అయ్యోటి అంటాను కదా, చేర్చుకోరి. మాదంటేనే బాగా మంది ఉన్నవే రాయవా, ఇక దీన్ని చేర్చుకుంటే ఎట్లా చెప్పు? మాకు కైకిలు తక్కువ పడదా? ఏం చేసేదేమో గుత్తకాయ, ఎంతో కొంత తక్కువ పడుతుందా పడదా? పడుతుంది కానీ అయినా మీకు ఊరంతా మీకే గుత్తకు ఇవ్వబడుతుంది కాదే, చేర్చుకోరి పాప. అవి పొలగాళ్ళ బడి పీజులు అంటాను కదా, చేర్చుకో. సరేనే రాయవా, ఇక నువ్వు చెప్పినావు కాబట్టి దాన్ని మా బాచిలో చేర్చుకుంటానా. మంచి పని చేసినవే లింగక్క, అట్లా ఆపదలు ఉన్నప్పుడు అందరిని ఆదుకోవాలనే. గిట్లా ఆపదలు ఆదుకున్నప్పుడే మంచితనం అనేది బతుకున్నదని తెలుస్తుంది. సరేనే, దాన్ని మా బాచిలోకి తీసుకుంటాం గాని. సరోజా, నిన్ను మా బాచిలోకి తీసుకుంటామే, ఏం బాధపడకు. అబ్బా, చేర్చుకుంటావా లింగక్క? అమ్మయ్య, నాకు చాలా సంతోషంగా ఉన్నది. తీసుకుంటేనే మళ్ళా నువ్వు ఈ తాపు మళ్ళొక్క బాచిలో కోత పుల్లక్క బాచిలో కోత నాకు చెప్తానా. ఎటు కైకిలుంటే అటు వెళ్తా,
నువ్వు రావాలి చెప్తానా, అర్థమైందా? సరే లింగక్క, నువ్వు ఎటు రమ్మంటే నేను అటత్తా. సరేనే, మంచిగా పని చేసుకో పిల్ల, అటు ఇటు పోకు. సరే రాజవ్వ, మంచిగా పని చేసుకుంటా. మంచిగా పని చేసుకో. రాజవ్వ, ఇక నేను ఇంటికి పోతానే, బాగా నాత్రైంది, నీకు రత్తాంది, అంత అలసిపోయినట్టయింది బాణం. మేము కూడా పోతామే, నాకు కూడా అంత నిద్ర వచ్చినట్టు అవుతుంది. మరి కాంతవల్లే రేపు నాటేసుడే కదా? నాటేసుడేనే, అది చెప్పనే నీకు. మా చెప్పిందే, రేపు తన ఇంటికాడికి వచ్చి పైసలు తీసుకోమని అన్నది, మా చెప్పింది. సరేనే మరి, ఇక నేను పోతా. ఇక నేను కూడా పోతా. బేరం, నువ్వు ఇక్కడనే ఉంటావా? లేదు లింగక్క, నాది కొద్దిసేపు ఉంటది, ఈ లచ్చక్కతోని అత్తది నాది. సరే దాంతోటేరా, నేను పోతానా మరి. టీకే సరేదా, రేపు పొద్దుగాల కాంతంలో నాటేసి ఉన్నది. రేపా లింగక్క? సరే. కొంచెం పొద్దుగాల తయారు కావే, జల్దీ పోదాం. సరే లింగక్క, పొద్దున్నే తయారైతా. సరే మరి. సిస్టర్ ఎమర్జెన్సీ, డాక్టర్ లేడా? అయ్యో డాక్టర్ లేడండి, రౌండ్స్కి వెళ్ళాడు. అయ్యో కొంచెం పిలవండి సిస్టర్, మా వైఫ్ కి ఎమర్జెన్సీ ఉంది. సరే అండి, నేను పిలుస్తా. అసలు ఏమైంది? బాగా కడుపు నొస్తుందట సిస్టర్. అయ్యో అవునా, ఓకే మీరు లోపలికి తీసుకెళ్ళండి, డాక్టర్ నేను వెంటనే రమ్మంటా. సరే సిస్టర్, కొంచెం తొందరగా రమ్మనండి, నొప్పి అసలు తట్టుకోవట్లేదు. సరే అండి, మీరైతే లోపలికి వెళ్ళండి, నేను డాక్టర్ని వెళ్ళి తీసుకొని వస్తా. సరే సిస్టర్. అరే అఖిల్, డాక్టర్ని తొందర రమ్మన్రా, నేను ఈ నొప్పి భరించలేకపోతున్నారా, తొందర రమ్మన్రా అమ్మా. డాక్టర్ వచ్చే వరకు ఓపిక పట్టే శైలు, సిస్టర్ తీసుకొస్తా అన్నది కదా డాక్టర్ని. అమ్మా. ఏమైంది అసలు, ఎందుకు నీకు ఇంతలా కడుపు నొప్పులేస్తుంది? అది అబార్షన్ అయితే లేదని 4-5 పిల్స్ వేసుకున్నారా ఒకటేసారి, అందుకే నాకు విపరీతమైన కడుపు నొప్పి లేస్తుంది. మెంటల్ దానా, ఎంత పని చేసినవే, అబార్షన్ అయితే లేదని టాబ్లెట్లు వేసుకుంటావా? ఛీ, ఏం మనిషివే నువ్వు. అబార్షన్ అయితే లేదని టాబ్లెట్లు వేసుకుంటావా? ఛీ, ఏం మనిషివే నువ్వు. అఖిల్, ఏమనకురా నన్ను, నేను ఇట్లా అవుతుంది అనుకోలేదు. ఆపే, నువ్వు ఇంకా మాట్లాడుతున్నావా? కడుపులో ఉన్న బిడ్డను చంపుకోవడానికి ఇంత తెగించినవు చూసినావా? ఛీ, నిన్ను ప్రేమించినందుకు నా చెప్తో నేనే కొట్టుకోవాలి. అఖిల్, నువ్వు కూడా అట్లా అంటే ఎట్లరా, నేనేమన్నా కావాలని చేసినా, అబార్షన్ అయితే లేదని టాబ్లెట్లు వేసుకున్నా, అంతే కదా. అంతేనా? నువ్వు ఎంత పెద్ద తప్పు చేసినావో తెలుసా? కడుపులో ఉన్న బిడ్డను చంపుకున్నవి, నీకు అది అర్థమైతే లేదు. ఒక్కొక్కరు కావాలని కోరుకున్నా కూడా ప్రెగ్నెన్సీ రాక అవస్థ పడుతున్నారు. నువ్వేమో కడుపులో ఉన్న బిడ్డను చంపడానికి ఇంత తెగించినావు చూడు. నువ్వు ఇట్లా వేస్తావని నేనైతే కలలో కూడా అనుకోలేదే. ప్రెగ్నెన్సీ పోతలేదని వామ్మో 4-5 టాబ్లెట్లు వేసుకున్నావా? ఛీ, నిన్ను చూస్తుంటేనే నాకు అంత రోత పుడుతుంది. ఇట్లాంటి ఆడదాన్ని అయితే నేను ఎక్కడ చూడలేదు. అరే అట్లా అనకరా, నాకేదో తెలిసి తెలియక చేసినా, నువ్వు కూడా అట్లంటే ఎట్లా. నేను కాబట్టే నేను భరిస్తాననే, అదే ఇంకొకటి అయిందనుకో ఎప్పుడో వదిలిపెట్టిపోయేటోడు. ఏమైంది బాబు, అమ్మాయికి ఏమైంది? డాక్టర్ గారు, మా వైఫ్కి కడుపు నొప్పి లేచింది. అవునా, సరే బాబు, మీరు ఇటు పక్కకు రండి కాస్త, నేను వెళ్ళి అమ్మాయిని చెక్ చేస్తా. అమ్మా, మీ చెయ్యి ఇలా ఇవ్వండి. బీపీ చూస్తే చాలా లో ఉన్నట్టుంది. ఏమైందమ్మా, అసలు మీకు ఎందుకు కడుపు నొప్పి లేస్తుంది? చెప్పవే, డాక్టర్ గారు అడుగుతున్నారు కదా, చెప్పు. అది డాక్టర్ గారు, అబార్షన్ అయితే లేదని పిల్స్ వేసుకున్నా అండి, దానివల్లనే కడుపు నొప్పి లేస్తుంది. వాట్, అబార్షన్ అయితే లేదని పిల్స్ వేసుకున్నారా? అయినా అట్లెట్లు వేసుకుంటారమ్మా పిల్స్ వేసుకోవడానికి మీరేమన్నా డాక్టరా? ఎవరిని అడిగి వేసుకున్నారమ్మా పిల్స్? అది మెడికల్ షాప్లో తీసుకొచ్చుకున్నా డాక్టర్. ఆహా, మంచిది పట్టు, మెడికల్ షాప్లో తీసుకొచ్చి వేసుకున్నావా? ఎన్ని వేసుకున్నావమ్మా? డాక్టర్ గారు, దాని గురించి నేను చెప్తా అండి. చెప్పు బాబు, అసలు ఏమైంది? అబార్షన్ తొందరగా కావాలని ఒకటేసారి 5 పిల్స్ వేసుకున్నదట. అవేమన్నా చాక్లెట్ అనుకుంటుందా మీ వైఫ్ 5-6 మింగడానికి? ఏమో డాక్టర్, ఇక ఆమెకే తెలవాలి. అయినా ఇదేమన్నా అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీయా బాబు? ఏమైంది బాబు, సప్పుడు చేస్తలేవు? అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీయా? అవును డాక్టర్ గారు, అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీయే. ఆయనని అడిగితే నువ్వు చెప్తున్నావేంటమ్మా సమాధానం? అదా డాక్టర్ గారు, ఈ అబార్షన్కి ఆయనకు ఎలాంటి సంబంధం లేదు. నేనే అబార్షన్ కావాలని
పిల్స్ వేసుకున్నా. ఏంటమ్మా మీరు మీ ఇష్టానికి మీరు ఏదైనా వేయచ్చు అనుకుంటున్నారా? డాక్టర్ గారు అవన్నీ పక్కన పెట్టండి, ఫస్ట్ మా వైఫ్కి అయితే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. ఏంటి బాబు, మీ ఇష్టానికి మీరు వచ్చి అబార్షన్కి ట్రీట్మెంట్ చేయమంటే ఎవరు చేస్తారు ఇక్కడ? కేసు అయితే తెలుసా? అయ్యో అవునా సార్? అవును బాబు, కేసు అవుతుంది. మీ ఇష్టానికి మీరు ఏదైనా చేయొచ్చు అనుకుంటున్నారా? సార్ మీరు అట్లా అనకండి, ఏదో ఒకటి చేసి మా వైఫ్కి ట్రీట్మెంట్ చేయండి. సరే బాబు, నువ్వు ఇంతలా రిక్వెస్ట్ చేస్తున్నావు కాబట్టి నేను ట్రీట్మెంట్ చేస్తా. కానీ అబార్షన్ చేయాలంటే కొన్ని పేపర్ల మీద సైన్ చేయాల్సి ఉంటుంది, సరేనా? సరే సార్, మీరు ఏం చేయమన్నా చేస్తా. మా వైఫ్కి అయితే అబార్షన్ చేయండి. ఓకే బాబు, అబార్షన్ చేస్తా కానీ మీరు వెళ్ళి ట్రీట్మెంట్ కావాల్సిన డబ్బులని కట్టండి. సరే సార్, కడతాను. అమ్మా, మీరు ఎన్ని పిల్స్ వేసుకున్నారు, మీకు ఏమైనా ఐడియా ఉందా? ఉంది సార్, నేను ఈరోజే 5 టాబ్లెట్లు వేసుకున్నా. ఓకే అమ్మా, మీరేం టెన్షన్ పడకండి, నేనంతా చూసుకుంటా. మీకు ఇప్పుడు కొంచెం మత్తిస్తాను, మత్తిచ్చి ఎంత ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తా, సరేనా? ఓకే సార్, తొందరగా చేయండి, ఈ నొప్పి భరించలేకపోతున్నాను. సరే అమ్మా, మా నర్స్ వచ్చి మిమ్మల్ని ఆపరేషన్కి రెడీ చేస్తుంది, మీరు ఆమెకు కోఆపరేట్ చేయండి. సరే సార్. సిస్టర్, వీళ్ళ వైఫ్కి అబార్షన్ చేయాలి, ట్రీట్మెంట్కి అంతా రెడీ చేయండి, సరేనా? ఓకే సార్. ఇంకా వీళ్ళ దగ్గర అబార్షన్ పేపర్స్ ఉన్నాయి కదా, వాటి మీద సైన్ చేసుకొని డబ్బులు కట్టించుకో. ఓకే సార్. సార్ మీరు వెంటనే ఒక 10,000 పేమెంట్ చేయండి, మీ వైఫ్కి ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తాం. ఓకే సిస్టర్. అఖిల్, భయం అవుతుందిరా, నాకేమన్నా అవుతుందా అయింది? ఏం కాదే శైలు, నువ్వు పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ పెట్టుకోకు. డాక్టర్ వస్తాడట, డాక్టర్ వచ్చి నీకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాడు, నీకేం కాదు, సరేనా? ఇప్పుడు వస్తాడట డాక్టర్? అవును రా శైలు, ఇప్పుడు వస్తాడట. నువ్వు ధైర్యంగా ఉండి మంచిగా ట్రీట్మెంట్ చేయించుకో, సరేనా? అఖిల్, నువ్వు ఎన్నిసార్లు చెప్పినా నీ మాట వినలేదు చూడు. ఆ దేవుడు నాకు తగిన శాస్త ఏ తండురా. పిచ్చిదానా, నువ్వు ఉన్న సిచ్యువేషన్ ఏంటి, నువ్వు మాట్లాడేది ఏంటిది? సపడేకుండు. లేదు రాకిల్, నాకు కావాల్సిందే డబ్బు కోసం మంచేదో చెడేదో ఆలోచించకుండా ఇష్టం వచ్చినట్టు చేసిన. నాకిప్పుడు ప్రాణం విలువ తెలిసేస్తుంది. శైలు, ఇప్పుడు అవన్నీ ఎందుకు గుర్తు చేసుకుంటాను? కొంచెం కంట్రోల్గా ఉండే. డాక్టరు ట్రీట్మెంట్ చేస్తా అన్నాడు, మళ్ళీ డాక్టర్ వచ్చేసరికి నువ్వు ఇట్నే ఉన్నావు అనుకో, ట్రీట్మెంట్ చేయరు. సరేనా, నేనేం ఆలోచించగాని నాకేమన్నాయి, నేను చనిపోయిననుకో నువ్వు నా గురించి ఆలోచిస్తావా? నేను లేకపోతే నా గురించి ఏడుస్తావా? పిచ్చిదానా, దౌడపండి 2 జర్తా, ఏం మాట్లాడతాను? కాదు రాకిల్, ప్రాణం విలువ నాకు ఇప్పుడు తెలిసేస్తుంది. నా వరకు వచ్చే వరకు కానీ నాకు తెలియలేదు. నన్ను ఎంతో మంచిగా పెంచుకున్న అమ్మ నన్ను చంపేసిన చూడు. ఛీ, ఏం బతుకురా నాది. డబ్బు కోసం ఇంత దిగజారిపోయినా. నాకు ఇట్లా జరగాల్సిందేరా. అరే ఏందే నువ్వు అట్లా మాట్లాడకంటే అట్లే మాట్లాడుతాను. నా మాట విను, నువ్వు ఏం ఆలోచించకు, కొంచెం కాముగుండే. డాక్టర్ వచ్చే టైం అవుతుంది. నా వల్ల అయితలేదు రాకిల్, ఈ నొప్పి భరించలేకపోతున్నా. నాకు తెలుస్తుంది నేను చనిపోతా అని. ఏందే నువ్వు అంత ఎట్లా మాట్లాడతాను? ఆగు, నేను వెళ్ళి వెంటనే డాక్టర్ని తీసుకొస్తా. దేవుడా, నన్ను ఎందుకు ఇట్లా తయారు చేసినావు? నా ప్రాణం మీదకి వచ్చేదాకా నాకు ప్రాణం విలువ తెలియలేదు. ఛీ, నాదో బతుకు. అసలు నన్ను ఎందుకు పుట్టించినావు దేవుడా? నేను ఇంత ఘోరంగా చేస్తా అని నేనే అనుకోలేదు. ఎంత పెద్ద దుర్మార్గురాల్ని. నా మంచి కోరే నా వాళ్ళను నా చేతులారా నేనే దూరం చేసుకున్నా. దేవుడా, ఎంత పెద్ద పెద్ద తప్పులు వేసిందో నాకు ఇప్పుడిప్పుడే తెలిసేస్తుంది. నాకు బతికే అర్హత లేదు దేవుడా, నన్ను నీ దగ్గరికి తీసుకపో. ప్లీజ్ డాక్టర్, మా వైఫ్కి కొంచెం తొందరగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. అంత పిచ్చి పిచ్చి మాట్లాడుతుంది. ఆగు బాబు, ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే కదా, ఎందుకు తొందర పెడతాను? అయినా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన వెంటనే అబార్షన్ అవ్వదు బాబు. మీరు అనుకున్నంత ఫాస్ట్గానైతే అబార్షన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ కాదు. అది కొన్ని గంటలు పట్టచ్చు, ఒక రోజు కూడా పట్టచ్చు. అవునా డాక్టర్, అప్పటి వరకు ఈ పెయిన్స్ భరించుడేనా? అవును బాబు, ఫస్ట్ అయితే అమ్మాయికి స్కాన్ చేసి ట్యాబ్లెట్ ఎంత డోస్ అవసరమో పెడతా. దాని తర్వాత ఒక 5-6 అవర్స్ లోపు మీ వైఫ్కి అబార్షన్ అయిపోతుంది. సరేనా బాబు, ట్రీట్మెంట్ అనేది స్లోగా జరుగుతుంది. మీరు ఏం కంగారు పడకండి, మీ వైఫ్కి ఏం కాదు. సరే డాక్టర్, ఏదో ఒకటి చేసి మా వైఫ్ని అయితే కాపాడండి. ఓకే బాబు, మీరు కాస్త బయటకు వెళ్ళండి, నేను ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తా.
ఓకే సార్, బయటికి వెళ్తా. అమ్మా, మీరేమన్నా తిన్నారా? లేదు డాక్టర్, నేనేం తినలేదు. సరే అమ్మా, మీకు ఇప్పుడు ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ చేస్తాం. సరే డాక్టర్. అమ్మా, మీకు ఇప్పుడైతే స్కాన్ చేస్తా. స్కాన్ రిపోర్ట్స్ రాగానే మీకు ఎలాంటి ట్రీట్మెంట్ అవసరం ఉంటుందో ఆ ట్రీట్మెంట్ అనేది మీకు స్టార్ట్ చేస్తా. సరేనా అమ్మా? రిపోర్ట్స్ వచ్చేలోపు ఇంటర్నల్గా మీకైతే ఒక టాబ్లెట్ పెడతామమ్మా. టాబ్లెట్ పెట్టినాక 5-6 అవర్స్ లోపు అయితే మీకు అబార్షన్ అవుతుంది. తర్వాత మళ్ళీ మీకు స్కాన్ చేస్తామమ్మా. కడుపులో ఇంకేమైనా పీసెస్ కానీ మిగిలితే మళ్ళీ కొంచెం మత్తిచ్చి దాన్ని అంతా క్లీన్ చేస్తాం. సరేనా అమ్మా? మీరేం టెన్షన్ పడకండి, అంతా మంచిగా జరుగుతుంది. సరే డాక్టర్ గారు. కానీ డాక్టర్ గారు, నాకు ఈ పెయిన్ ఎప్పుడు తగ్గిపోతుందండి? అస్సలు భరించలేకపోతున్నా. అయ్యో తప్పదమ్మా, భరించాల్సిందే. మీకు కంప్లీట్గా అబార్షన్ అయితేనే కడుపు నొప్పి అనేది తగ్గిపోతుంది. అమ్మో, అబార్షన్ అయ్యేదాకా కడుపు నొప్పి తగ్గదా? అవునమ్మా, అబార్షన్ అయ్యేదాకా కొంచెం ఓపిక పట్టుకొని ఉండండి, తప్పదు. సరే డాక్టర్ గారు. సరే అమ్మా, మా సిస్టర్ వచ్చేసి మీకు ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తుంది. మీకు ఏం ఇబ్బంది అయినా నాకు వెంటనే రిపోర్ట్ చేయాలి, సరేనా? ఆ, సరే డాక్టర్ గారు. ఇంకా మీరు బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు కంపల్సరీగా మా సిస్టర్ని తీసుకునే వెళ్ళాలి. ఆ, సరే డాక్టర్ గారు. సరే అమ్మా, నేను వెళ్తున్నా మరి. డాక్టర్ గారు, ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారా? చేస్తాం బాబు, కొంచెం టైం పడుతుందని చెప్తున్నా కదా. ఇప్పుడే మీ వైఫ్కి స్కాన్ చేసిన, స్కాన్ రిపోర్ట్స్ వచ్చినాక ఎలాంటి ట్రీట్మెంట్ చేయాలో నేను అలాంటివి చేస్తా, సరేనా? అయినా మీరు ఇలా తొందర పెడితే మాకేం చేయాలో అర్థం కాదు. ప్లీజ్ మీరు కొంచెం కామ్గా ఉంటే మేము చేయాల్సింది మేము చేస్తాం. సరే డాక్టర్ గారు, నేను కామ్గానే ఉంటా. సిస్టర్, ఆ అమ్మాయికైతే ఇంటర్నల్గా అయితే టాబ్లెట్ పెట్టించు. ఓకే సార్, పెట్టిపిస్తా. ఇంకా ఆ అమ్మాయినైతే కంప్లీట్గా అబ్జర్వేషన్లో ఉంచుకోండి. అబార్షన్ కంప్లీట్ అయిన వెంటనే నాకైతే ఫోన్ చేసి చెప్పండి, నేను వస్తా. ఓకే సార్. సిస్టర్, డాక్టర్ ఏమంటున్నాడు? నాకైతే గింత కూడా అర్థం కాలేదు. సార్, మీ వైఫ్ కి అయితే ఇప్పుడు ఇంటర్నల్ గా ఒక టాబ్లెట్ అనేది పెడతాం. టాబ్లెట్ పెట్టినాక కొన్ని గంటలకైతే కడుపులో ఉన్న పిండం అయితే బయటకు వచ్చేస్తుంది. తర్వాత డాక్టర్ గారు చూసి అవసరం ఉంటే ఆపరేషన్ కూడా చేపిస్తారు. వామో, దీనికి ఆపరేషన్ కూడా చేస్తారా? చేస్తారు సార్, అవసరం ఉంటే చేయాల్సిందే కదా. సరే సిస్టర్, మా వైఫ్కి అయితే ఏం కాదు కదా. ఏం కాదు సార్, మీరు ఇట్లా టెన్షన్ పడకండి. దోస్తులు చూసిరు కదా పాపం శైలు పరిస్థితి. ఆమె ఏదో అనుకుంటే ఇంకోటి అయింది. అబార్షన్ అవుతుంది కావచ్చా అని 5-6 టాబ్లెట్లు వేసుకున్నది, కానీ ఇప్పుడు ప్రాణాల మీదకే వచ్చింది. ఫ్రెండ్స్, మీకైతే ఇంకొక విషయం చెప్పాలి. ఈ శైలుకు అబార్షన్ అవ్వడం అనేది కావాలనే పెట్టినాం. ఎందుకంటే రియల్ లైఫ్లో నా ఫ్రెండ్కు అబార్షన్ అయింది. దామకేమైంది అనేది శైలు ద్వారా మీకు చెప్పబోతున్నా. ఇంకా ఫ్రెండ్స్, పెళ్ళైన కొత్తలో నాకు కూడా అబార్షన్ అయింది. నేనైతే దాంట్లో నుంచి కోలుకోవడానికి నాకు అయితే కొన్ని నెలలే పట్టింది. అసలు అబార్షన్ అనేది మామూలు మాట కాదు కదా ఫ్రెండ్స్. అది ఫేస్ చేసే వాళ్ళకే తెలుస్తుంది ఆ పెయిన్ ఏంటిదో. ప్రెగ్నెన్సీ వచ్చి పిల్లలైతే సంతోషమే, కానీ ఇట్లా మధ్యలోనే అబార్షన్ అయిన వాళ్ళకైతే నరకంగా ఉంటది కదా ఫ్రెండ్స్. అవునే మల్లిక, ఇదైతే పెద్ద గోస. మన వీడియో ఇష్టాలు ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఎవరైనా ఫేస్ చేస్తే వీడియో కింద చెప్పురు ఫ్రెండ్స్, మేము కూడా ఫేస్ చేసినామని. ఏ గట్లెందుకు అడుగుతాను అత్తమ్మ, పాపం వాళ్ళ బాధను మళ్ళీ గుర్తు చేస్తావా? సరేనే మల్లిక, ఏం అడగ పట్టు. ఫ్రెండ్స్, ఇది ఇయాల్టి వీడియో. మళ్ళొక వీడియో తోటి మళ్ళీ మేము ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్ దోస్తులు.